హాయ్ ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగింది. అందులో ఆర్సీబీ మంచిగా గెలిచింది. ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ 146 రిషి చేసింది ఎల్ఎస్జీని. ఇక్కడ సైడ్ చూస్తే కనుక ఆర్సీబీ 14.2 balls 1 ball మ్యాచ్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఆర్సీబీ ఇన్ ద టాప్ ప్లేస్. 5 matches లో 4 matches గెలిచి 8 points తో 1.50 run rate తో టాప్ లో ఉంది. ఇప్పుడు ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్తే ఫస్ట్ టాస్ గెలిచిన ఆర్సీబీ ఏం చేసిందంటే వీళ్ళు బాల్ ఫస్ట్ ఉన్నారు. ఓకే, ఎల్ఎస్జీకి గుర్తుంటే కనుక లాస్ట్ 4 matches 2 matches గెలిచింది. ఆ 2 matches కూడా చేసింగ్ మ్యాచెస్ గెలిచింది. ఇది ఫస్ట్ బ్యాటింగ్ మళ్ళీ ఓడిపోయారు. ఫస్ట్ మార్కస్ అందరూ అవుట్ అయిపోయారు. మార్ష్ కొంచెం బాగానే ఆడుతున్నాడు కదా అనుకుంటే ఓకే అనుకుంటే రిషబ్ పంత్ వచ్చారు. రిషబ్ పంత్ 1-2 balls ఆడాడు. దానికి ఇంజురీ అయింది, ఎల్బోకి ఇంజురీ అయింది, వెళ్ళిపోయి రిటైర్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత బదోని వచ్చాడు. బదోని మంచిగా ఆడాడు. లైక్ ఓకే, బదోని 150 స్ట్రైక్ బాగా ఆడాడు. అప్పుడు ఏమైంది, వెంటనే మార్ష్ వికెట్ పడ్డది. ఎవరు తీశారు? మన కునాల్ పాండ్యా. సో అలా ఓకే అంటే పవర్ ప్లేలో ఆ టీడీఎస్ 35 runs కొట్టారు. మిడిల్ ఓవర్స్లో 3 wickets లాస్ అయ్యారు. ఇక డెత్ ఓవర్స్ వస్తే కనుక లాస్ట్ 4 overs లో 5 wickets లాస్ అయ్యారు వాళ్ళు, 28-26 runs కొట్టి. సో అలా ఇలా కష్టపడి 146 స్కోర్ వేశారు. 146 స్కోర్ అపోజిట్ ఆర్సీబీ. అది చిన్న సమస్యలో అంటే ఈజీలీ చేజబుల్ టార్గెట్స్. చూద్దాం, ఏమైనా బౌలింగ్ బాగా చేస్తారు కావచ్చు, ఏమన్నా బెటర్ అవుతుంది కావచ్చు, మ్యాచ్ ఇంట్రెస్ట్ చూస్తా కూర్చున్నా. ఇక మీరు గమనిస్తే కనుక ఎల్ఎస్జీలో రిటైర్ అవుట్ అయిన మన రిషబ్ పంత్ మళ్ళీ వచ్చి బ్యాటింగ్ చేసి అవుట్ అయిపోయాడు. పెద్ద ఏం కాంట్రిబ్యూట్ చేయాలి, 6 balls 1 run కొట్టాడు. పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఏం లేవు. దాని తర్వాత ఎవరు వచ్చారు మనకు? ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఎవరు దిగారు? ఆర్సీబీ దిగింది. ఆర్సీబీ దిగగానే ఫిలిప్ సాల్ట్ బాగానే ఆడాడు, కానీ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది ప్రిన్స్ బౌలింగ్కి. ఓకే అనుకుంటే మనకి ఎవరు నెక్స్ట్ వస్తారు? పడికల్ వచ్చాడు. పడికల్ ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. అలా మంచిగా ఆడుతున్నాడు. ఒక పార్ట్నర్షిప్ ఆఫ్ 23 balls 48 runs అలా కొడుతున్నప్పుడు పడికల్ డిఫెన్స్ షాట్ ఆడదాం అనుకుని హిట్ చేశాడు బాల్ని. అది వెళ్ళి డీప్ వికెట్లో క్యాచ్ అవుట్ అయ్యిండు, పోయిండు. నెక్స్ట్ పటిదార్ క్యాప్టెన్ ఆఫ్ ఆర్సీబీ వచ్చాడు. రాగానే ఒక డాట్ బాల్ ఆడాడు, ఒక సింగిల్ కొట్టాడు. తర్వాత చూడు 2 6 దిగ్వేష్ రాతిక్కి 2 6 కొట్టాడు. 2 6 కొట్టే వరకు అది 6 balls 14 runs వెళ్ళిపోయాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ 49 runs కొట్టి 50కి 1 run తక్కువ ఉన్నప్పుడు షాట్ ఆడాడు. అయితే ఏమైందంటే అప్పుడు బ్యాట్ అనేది కొంచెం తిరగడం ఆయన షాట్ మీద కంప్లీట్ లైక్ ఇలా చిప్ చేశాడు, అంతే ఇట్లా లైక్ టచ్ అండ్ గోలా చేశాడు. అది స్ట్రేట్ పూరంకి వెళ్ళింది. ఎవరు? స్టాండింగ్ కెప్టెన్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? రిషబ్ పంత్ ఇంజూరీ అయ్యాడు కాబట్టి ఎల్బోకి స్టాండింగ్ కెప్టెన్ పూరని చేశాడు. స్ట్రేట్ వెళ్ళింది, వికెట్ పడ్డది. మొత్తం అంతా అరే ఏంది ఇప్పుడు, పడికల్ వెళ్ళిపోయిండు, సాల్ట్ వెళ్ళిపోయిండు, కోహ్లీ వెళ్ళిపోయిండు. కానీ ఇక్కడ ఏంది అంటే స్కోర్ 147 మాత్రమే. అదే స్కోర్ ఒక 180 ఉండుంటే మాత్రం చాలా మంచిగా ఉండేది మ్యాచ్. సరే అనుకుంటే ఇప్పుడు ఎవరు దిగారు మనకు? జితేష్ దిగాడు. జితేష్ చూస్తే ఒక 2 బాల్ ఏమో ఆడాడు, తర్వాత ఒక సింగిల్ తీశాడు. మీకు గుర్తుకుంటే లాస్ట్ టైం 236 ఆర్సీబీ చేసేటప్పుడు ఎల్ఎస్జీ అపోజిట్లో ఎప్పుడైతే రిషబ్ పంత్ సెంచరీ కొట్టాడో 116 runs ఆఫ్ 63 balls ఇలా కొట్టాడో, అప్పుడు జితేష్ శర్మ ఒక స్వీప్ షాట్ ఆడతాడు ఇట్లా. ఎవరికి? దిగ్విషాతికి. ఆడగా స్ట్రేట్ వెళ్ళి పాయింట్లో క్యాచ్ అవుతుంది. అప్పుడు సిగ్నేచర్ ఇస్తాడు. సిగ్నేచర్ చేయగానే వెంటనే థర్డ్ ఎంపైర్ నో బాల్ అంటాడు. అప్పుడు ఒక నాక్ ఆడుతాడు జితేష్ శర్మ. 32 balls 68 runs కొడతాడు. ఒక బ్లైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతాడు. మరి అదే పూనకం వచ్చిందో తెలియదు, కానీ జితేష్ శర్మ ఆ ఓవర్లో దిగ్గజ్ చాతి 23 runs ఇచ్చాడు. అందులో 2 6లు ఒక 4 కొట్టాడు. ఎవరు? మన జితేష్ శర్మ, వికెట్ కీపర్ ఆఫ్ ఆర్సీబీ. వెంటనే జితేష్ శర్మ వికెట్ పడ్డది. అప్పుడు ఎవరు వచ్చారు? టిమ్ డేవిడ్ వచ్చాడు. వచ్చారు. వెంటనే 13 అవుట్ అయిపోయాడు. ఓకే, 13 షిఫర్డ్ వచ్చాడు. షిఫర్డ్ వచ్చినప్పుడు ఇక టిమ్ డేవిడ్ ఒక బాల్ 6 కొట్టాడు. ఓకే, నెక్స్ట్ బాల్ కొడితే అది వెళ్ళినప్పుడు లాంగ్ ఆఫ్లో ఆల్మోస్ట్ అది క్యాచ్ ఏంటంటే రన్నింగ్లో ఉన్నాడు కాబట్టి క్యాచ్ పట్టేసి బౌండరీ అయితే ఉరికేటప్పుడు బాల్ బయటకు వేసాడు బౌండరీ అవతలకి. కానీ అక్కడ కరెక్ట్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల
ఐ మీన్ అక్కడ కట్టు కొటేషన్ లేకపోవడం వల్ల ఇంకొక ఫీల్డర్ అనేటోడు బాల్ పట్టలేకపోయాడు. సో అక్కడ క్యాచ్ డ్రాప్. ఓకే, నెక్స్ట్ బాల్ 4 కొట్టేశాడు, అయిపోయింది. ఇక తక్కువ రన్స్ ఎంత ఉన్నాయి, 13 రన్స్ కొట్టాలా. యాక్చువల్లీ 14 ఓవర్స్ మ్యాచ్ అయిపోతాం అనుకున్నాం. షెఫర్డ్ లాస్ట్ బాల్ ఒక 6 కొడతాడు. ఓకే అనుకుంటే లాస్ట్ బాల్ 6 అయిపోయింది. సో లాస్ట్ సెకండ్ బాల్ 6 కొడితే లాస్ట్ బాల్ డాట్ అవుతుంది. ఇంకో 15th ఓవర్ స్టార్ట్ గానే ఫస్ట్ బాల్ వాళ్ళకి 3 రన్స్ కావాలా. అది చాలా ఈజీ టార్గెట్. 3 రన్స్ కావాలన్నప్పుడు ఓకే, ఫస్ట్ బాల్ 4 కూడా మ్యాచ్ విన్. ఇంతకుముందు 1.08 1.10 ఉన్న రన్ రేట్ కాస్త వీళ్ళు 14.1 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేయడం వల్ల వీళ్ళకి ఏమైంది, 1.50 అయింది. అంటే ఇప్పుడు మీరు టేబుల్ పాయింట్స్ చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో ఆర్సీబీ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి 8 పాయింట్స్ తోటి 1.5 స్ట్రైక్ రేట్ టాప్ 1 ఉంది. సారీ, స్ట్రైక్ రేట్ కాదు, నెట్ రన్ రేట్ తోటి. సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆర్ఆర్. ఎవరి చేతితో ఆర్సీబీ ఓడిపోయిందో వాళ్ళు 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి 8 పాయింట్స్ 0.88 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ ఉన్నారు 4 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ గెలిచి ఒక్క నో రిజల్ట్ ఉన్న పంజాబ్, అంటే అన్బీటెడ్ పంజాబ్ థర్డ్ ప్లేస్లో ఉంది, అంటే 7 పాయింట్స్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు ఎస్ఆర్ వచ్చింది. ఇప్పుడు రేపు ఎవరికి మ్యాచ్ ఉంది, రేపు మ్యాచ్ వచ్చి ఎంఐ వర్సెస్ పంజాబ్. ఒక్కవేళ రేపు పంజాబ్ గెలిస్తే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి వితౌట్ ఎనీ లాస్ 1 మ్యాచ్ ఎన్ఆర్ తోటి, అంటే నో రిజల్ట్ తోటి మ్యాచ్ 1 పాయింట్ వస్తుంది. కాబట్టి ఇక 4 into 8 + 1 9 పాయింట్స్ టాప్ ఆఫ్ టేబుల్ ఉంటుంది పంజాబ్. ఒకవేళ అదే కనుక జరిగితే 2025 ఎవరైతే టాప్ 2 ఉన్నారో మళ్ళీ వాళ్ళైతే టాప్ 2 ఉంటారు. అంటే మేబీ ప్లే ఆఫ్ టాప్ 2 చెప్పట్లేదు, బట్ ఒక మ్యాచ్ వరకు అయితే టాప్ 2 ఉంటారు. సో ఇది మన రివ్యూ. బట్ ఇక్కడ ఎవరు చాలా బాగా ఆడారు ఇద్దరు సైడ్ అంటే నాకైతే రకీబ్ సలాం చాలా బాగా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో తను 3 ఓవర్స్ వేసి తనకి సమ్ క్రాంప్స్ అవడం వల్ల 1 వికెట్ వేసి 33 రన్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు 4 వికెట్స్ తీశాడు. రైట్, 4 వికెట్స్, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మన అజిల్ వుడ్స్ అసలు ఏమన్నా డాట్ బాల్ 13 డాట్ బాల్ తీశాడు, 13 డాట్ బాల్. అండ్ ఎవరైతే అలైట్ అంటారో భువనేశ్వర్ కుమార్ కూడా ఈరోజు 3 వికెట్లు వేసాడు. సో అజల్ వుడ్కి 2 వికెట్స్, భువనేశ్వర్కి 3 వికెట్లు, 4 వికెట్లు, ఈయనకి 1 వికెట్ కునాల్ పాండ్యా. సో అలా 10 వికెట్స్ తీసి 146కి ఆల్అౌట్ వేశారు ఆర్సీబీ. సో ఆర్సీబీ ఎవరైతే బౌలింగ్ ఉండదు బ్యాటింగ్ అంటారో అలాంటి చిన్న స్వామి స్టేడియంలో అపోజిషన్ 140-60 చేసి మళ్ళీ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ చెప్పింది. సో ఇట్స్ రివ్యూ ఆఫ్ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ. ఆర్సీబీ ప్లేడ్ వెల్, టాప్ ఆఫ్ ద టేబుల్. కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ. ఎల్ఎస్జీ నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి.